అరే 10 ఏళ్లలో 3.5 లక్షల కోట్లు అప్పు చేసినోడు గొప్పడా, వచ్చిన 2.5 ఏళ్ళనే 3.5 లక్షల కోట్లు అప్పు చేసిన మరి రేవంత్ అన్న గొప్పడా? అవును, మరి రేవంత్ అనే గొప్పడు. ఆ స్కిల్లు, ఆ వేగము, ఆ దమ్ము, ఆ ధైర్యము ఎవరి దగ్గర ఉన్నదే? అంత అంత స్పీడ్గా చేస్తాడు అన్న. ఏది చేసిన అంటే 3.5 లక్షల కోట్లు మరి ఆ అప్పులు కట్టిన అంటాడే కేసీఆర్ చేసిన అప్పులు. అట్లా చెప్పాలి. ఆ, అప్పులు ఇప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకో. ఆ, నువ్వు మా ఇంటికి వచ్చావు, వచ్చిన దొంగతనం చేసినావు, దోసుక తిన్నావు. అవును. ఏమైనా దొంగతనం చేసినావు అంట. ఆ, చేసినాను ఒప్పుకుంటావా? నేను ఒప్పుకోను కదా, నేను ఒప్పుకోను కదా. ఎవరి మీదనే ఎత్తేస్తా. అవును. నేను తీసుకోలే, వాడు వచ్చి తీసుకుపోయినట. అంతే. ఆ, ఇప్పుడు మేము అంతే. ఆ. అప్పులు మేము నిర్ణయం చేసినామంటే బదనామే కదా. ఎందుకంటే మళ్ళీ ఎలక్షన్ మనం గెలవము, మళ్ళీ గెలవము. మళ్ళీ ఆయన కూడా గెలిచేటట్లేదులే, అది వేరే విషయం. కానీ అందుకే ఆయన మీద ఎత్తేసినాము. ఇది ప్లానింగ్ అనమాట. ఇంకా మరి ఇంకో 2.5 ఏళ్ళల్లో ఇంకొక 10 లక్షల కోట్లు అవుతుందా? ఇప్పుడు అది 3.5. ఇప్పుడు టైట్ ఉన్నది. ఎలక్షన్ల ముంగట ఎట్లాగో మనం ఇచ్చిన 6 గ్యారెంటీలు పెడతాం. అవును, అప్పుడు తప్పదు. ఓట్లు కావాలంటే అప్పుడు అవన్నీ ఫ్రీగా ఇచ్చేసేది. పెన్షన్ పెంచుతాం మనం. ఈ 4-5 2500 ఒక స్కూటీలు 2500 అన్ని వేస్తాం ఎలక్షన్ టైంలో.